మీకు జ్ఞాపకం ఉంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనమున్నాము. రండి, 12వ అధ్యాయము మొదటి 2 వచనములను మనము కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మరొకసారి ఆత్మతో సత్యంతో ఆరాధించి మా ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుదలకై పురోభివృద్ధి కొరకై నీ వాక్యము చేత సంధించబడాలని హెచ్చరించబడాలని మేము వచ్చి ఉంటుండగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు ప్రభా, మానవుని యొక్క ప్రాణమును మానవుని యొక్క ఆశను నీ వాక్యము తప్ప, నీవు తప్ప మానవ జ్ఞానము కానీ మానవ తలాంతులు కానీ మానవ సంబంధమైనటువంటి ఎబిలిటీ కానీ ఇది ఏమాత్రము కూడా హృదయ తృష్ణను ఆత్మతృష్ణను ఆర్పజాలవు గనక దేవా, ఈ సమయంలో హ్యూమన్ ఎలిమెంట్స్ని మీరు దూరం చరిపి నీ వైపు చూస్తుంటుండగా దేవా, పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతురండి. హ్యూమన్ ఎలోక్వెన్స్, హ్యూమన్ ఎబిలిటీని మీరు తొలగించండి. వాక్చాతుర్యము లేని మాటలతోటి సిలువ యొక్క వార్త ప్రకటించబడినట్లుగా కృప చూపించండి, సహాయపడండి. మీ దాసుడైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి కావలసిన మాటలు మాత్రమే మీరు అనుగ్రహించండి. శరీరమునకు తావియక మీ సిలువ చెంత మేము కూర్చొని వార్త వినటానికి మీరు మాకు సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం గత దినములలో నుండి హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ కాంటెక్స్ట్ మనం ఎరుగుదము. శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు వారి శ్రమలను బట్టి వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు వారిని హెచ్చరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ, మీరు శ్రమల వైపు చూడకండి, మీరు మీ వైపు చూసుకోకండి, మీరు యేసు ప్రభువారి వైపు చూడండి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ కదా. యోబు జీవితంలో కూడా గొప్ప శ్రమ వచ్చింది. అతిపెద్ద తుఫాను, అసలు మన ఊహకు అందనటువంటి తుఫాను యోబు జీవితంలో వచ్చింది. యోబులో ఏ తప్పు లేదు, అంటే యోబు దాని కొరకు ఏం తప్పు చేయలేదు. కాబట్టి యోబు ఎంతో తలడిల్లాడు. ఈ లోపల స్నేహితులు వచ్చారు, గుచ్చుతున్నారు, నువ్వేదో చేస్తుంటావు కాబట్టి ఇట్లయింది, నువ్వేదో చేస్తుంటావు కాబట్టి ఇట్లయింది, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది, నీకే ఎందుకు జరిగింది అంటే నువ్వేదో చేస్తుంటావు, నువ్వు చేయకపోయినా మీ పిల్లలు చేస్తుంటారు, లేకపోతే నీ అంతరంగంలో ఎక్కడో చేస్తుంటావు, చూసుకో నువ్వు అని ఆయన గుచ్చుతూ ఉన్నారు. ఈ గుచ్చులకు తాలుకోలేక ఆయన కూడా అన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను అనవసరంగా శత్రువుగా భావిస్తున్నాడు అని చెప్పి ఇలా ఆర్గ్యుమెంట్ చేశాడు. దేవుడు రమ్మను నేను మాట్లాడతాను, దేవుని రమ్మను నేను మాట్లాడుతాను అన్నాడు. దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి ఏం చెప్పాలి దేవుడు? యోబు, సారీ అమ్మ, ఏమనుకోకు, ఏదో పొరపాటున సాతాన్తో మాట్లాడటంలో టెంప్ట్ అయిపోయి నీ గురించి చెప్పాను, లేకపోతే చెప్పకుండా భలే ఉండేది. అసలు నీ గురించి చెప్పాను, వాడేమో నిన్నే పట్టుకున్నాడు, నేనే పర్మిషన్ ఇచ్చాను, సరే ఏం కాదులే, నేను ఇక వేరే ఇస్తానులే అనలేదు. అసలు దేవుడు శ్రమ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. యోబు సాతాను సంవాదం గురించి యోబుతో చెప్పలేదు. దేవుడు సాతాను మేమిద్దరం మాట్లాడుకున్నాం ఆ సంగతులు ఏం చెప్పలా. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు దేవుడు? శ్రమ ఎందుకు వచ్చిందో చెప్పలా. నేను ఎలా చేస్తానో చూడు, నా సృష్టి చూడు, నా పనులు చూడు, నా కార్యము చూడు. లుక్ ఎట్ మై వర్క్, హౌ ఐ అడ్మినిస్టర్ దిస్ హోల్ వరల్డ్. నేను చేసిన సింహాన్ని చూడు, సింహం ఆకలిగా ఉంటుంది, సింహ పిల్లలు ఆకలిగా ఉంటే సింహానికి ఆహారం ఇచ్చేది నేను. కాకి పిల్లలు ఆకలితో దేవునికి మొరపెడితే కాకికి ఆహారం ఇచ్చేది నేను. జింకను చూడు, నీటి గుర్రమును చూడు, అడవి గాడిదను చూడు, గుర్రమును చూడు. సాధారణంగా మనమైనా ఎవరైనా జంతువులు అక్కడ కత్తులు కనపడుతున్నాయి, రక్తం వస్తుందంటే పారిపోతారు, కానీ గుర్రం ఏం చేస్తుంది? ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నా, పేలుతున్నా, రక్తాలు గారుతున్నా గుర్రం
వేగంగా పరిగెడతా ఉంటుంది. ఎట్లొచ్చింది దానికి జ్ఞానం? ఎట్లొచ్చింది సామర్థ్యం? ఉష్టపక్షిని చూడు, నిప్పుకోడిని చూడు, ముసలిని చూడు. ముసలిని ఇంట్లో కట్టేసుకుంటావా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోబు ఊరికే నీ గురించి మాత్రమే ఆలోచించుకోకు. నువ్వే ప్రపంచం అయినట్టు, ఇక నీకు మంచి జరిగితే ప్రపంచం అంతా మంచిగా ఉంది, నీకు మంచిగా లేకపోతే ప్రపంచం అంతా బాగలేదు అనుకోకు. నీ నీ చట్రంలోంచి బయటకు వచ్చి నా కార్యములు చూడు, అసలు నా స్వభావం చూడు. అట్లాంటి నువ్వు ముసలి భయపడరు, ఎవరు భయపడకుండా ఉండలేదు. అట్లాంటి ముసలిని నేను కంట్రోల్ చేస్తున్నా, నేను సృష్టించా. నేను చేసిన ఆకాశ నక్షత్రాలు చూడు, మంచు చూడు. కాబట్టి మన జీవితానికి సొల్యూషన్ ఏంటంటే, మన సమస్యలను గురించి ధ్యానించటం కాదు, మన బలహీనతలు చూసుకోవటం కాదు, మన శత్రువును చూడటం కాదు, మన దేవుణ్ణి చూద్దాం. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. కాబట్టి యోబుకి దేవుడు ఎందుకు శ్రమ వచ్చింది చెప్పలేదు, శ్రమ ఎందుకు పోయింది చెప్పలేదు. నన్ను గురించి ఆలోచించు. ఇక్కడ మన జీవితంలో కూడా సాతానుడు చేసే ప్రయత్నం ఏంటంటే, వాడు దేవుని గురించి ఆలోచించకుండా మన సమస్య, మన బలహీనతలు, వీటి మీదనే మన ప్రపంచం మొత్తం వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కనుక మన క్రైస్తవ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చదివినటువంటి లేఖన భాగంలో మన క్రైస్తవ జీవితం పందెముతో పోల్చబడింది. ఆ పందెము అనే మాటనే మనం గత వారం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ వారము, వచ్చే వారం కూడా ఆ మాట నుంచే మనము చూడబోతున్నాం. పందెము అనేటువంటి మాట గ్రీకు పదము యాగన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అనగా యాగన్ అనే పదం నుంచే యాగనీ అనగా వేదన, శ్రమ అనేటువంటి పదము. క్రైస్తవ జీవితం ఎక్కడా కూడా సులభతరమైన జీవితం అని చెప్పబడలేదు. ఒకవైపు చూస్తేనేమో అది ముగించబడిన జీవితం. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, మన పాపములను క్షమించాడు. మనం చేయాల్సింది ఏం లేదు, ఆయన పూర్తిగా చేశాడు. అది ఒకవైపు మనం భద్రతలో ఉన్నాం, మన రక్షణను ఎవరు దొంగిలించలేరు, మన రక్షణను ఎవరు వేరుపరచలేరు. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనము గొప్ప పోరాటంలో ఉన్నాం. నేను ఏమంటాము, అలసత్వముతోటో, నిర్లక్ష్యముతోటో, లేకపోతే కేర్ ఫ్రీగా, అంటే ఇక ఏం లేదులే మనం ఎట్లా పడితే అలా బ్రతుకుదాం అనేటువంటి లోకంలో లేము. ఎందుకంటే క్రైస్తవ జీవితం పోరాటము. క్రైస్తవుడు సైనికుడితో పోల్చబడ్డాడు, క్రైస్తవుడు వ్యవసాయకుడితో పోల్చబడ్డాడు, క్రైస్తవుడు పనివాడితో పోల్చబడ్డాడు, క్రైస్తవుడు కట్టువాడితో పోల్చబడ్డాడు, క్రైస్తవుడు ఇలాంటి అనేకమైన మెటాఫర్స్ చూస్తే క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం, దారి ఇరుకు, ద్వారం ఇరుకు, దారి సంకుచితం. క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా పోరాటం ఉంటుంది. మానవ జీవితంలోనే పోరాటం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో మాత్రమే యేసుప్రభు నమ్ముకోలేనికి శ్రమలు లేవంటామా? ఉండవు. అందరికీ ఉంటాయి శ్రమలు. యేసుప్రభు నమ్మినా ఉంటాయి, యేసుప్రభు నమ్మకపోయినా ఉంటాయి. కాకపోతే యేసుప్రభు నమ్మాం కాబట్టి మనకు ఒక ఆదరణ ఉంది, మనకు ఒక లంగరు ఉంది. మనము ఇతరులాగా మనం చింతించం, ఇతరులాగా మనము అంటే కళ్ళు బైర్లు గమ్మి ఏమైపోతుంది అని చెప్పి అనుకోం. ఎందుకు? మన దేవుడు ఉన్నాడు మనకు ధైర్యం కలిగించటానికి. మన పక్షమున దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును జరిగించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూని అవుతాడు. మన తండ్రి ఉన్నాడు. మనం ఉన్నాం, మన పిల్లలు అక్కడ కింద పడుతున్నారు, చూస్తాం, పడనేలే అనుకుంటాం. మరీ పడిపోతాడు, మరీ దెబ్బ తగులుద్దంటే పరిగెత్తుకొని పోయి దానికి అడ్డం పడతాం. మన దేవుడు అడ్డం పడ్డా నిజంగా మన కీడు అనుకుంటే ఆయన పడతాడు. ఆయన మనకంటే మంచి దేవుడు, మనకంటే మంచి తండ్రి. మీ పిల్లలు గుడ్డును అడిగిన ఇలా తేలిస్తారా? రోటిని అడిగిన రాతినిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును. కానీ క్రైస్తవ జీవితంలో పోరాటం వస్తుంది, పోరాటం రాకుండా ఉండదు. కానీ మనకు ధైర్యం ఉంది, ఇది మనం ఎరగాలి. కనుక క్రైస్తవ జీవితం అనేది పోరాటం అని నేర్చుకున్నాం. ఈ పోరాటం ఎవరితో అంటే శరీరులతో కాదు. ఈ పోరాటం మన ఇంటి పక్క వారితో కాదు, మన కుటుంబ సభ్యులతో కాదు, మన సంఘ సభ్యులతో కాదు. ఈ పోరాటము ఇట్స్ అన్ కాస్మిక్ వార్. ఇది మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుతున్నాం. కానీ ఇది స్పిరిచువల్ వార్. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ వార్, ఇట్స్ అ స్పిరిచువల్ వార్. దీంట్లో ముగ్గురు శత్రువులు మనకు కనపడుతున్నారు: శరీరము, లోకము, సాతాను. ఇదే మన సొంత మాటలు కాదు, కానీ
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. వి లుక్ ఎట్ ద ట్రయాలజీ, ఈవిల్ ట్రయాలజీ దేర్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఈ 3 పదాలు కూడా కనపడతాయి, చూసారా మీరు? 2వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, ఎవరితను? సాతానుడు, అపవాది. వాడి పేరేంటి? వాయుమండల సంబంధమైన అధిపతి, గాలికి అధిపతి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అది వాడి ప్రయత్నం అంతా ఏంటంటే దేవునికి అవిధేయులు కమ్మని ప్రేరేపిస్తుంటాడు. యోబు జీవితంలో కూడా ఎందుకు శ్రమలు తీసుకొచ్చాడు అంటే, ఇదిగో నువ్వు కానీ కంచె తీసేస్తే నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు, నీకు అవిధేయుడవుతాడు. నువ్వేదో బాగా పొంగిపోతున్నావు కదా, అబ్బా మా యోబును చూసావా, అతను లాంటి వాడు లేడు, అతను మంచి చెడుతను విసర్జించిన వాడు, నువ్వు పొంగిపోతున్నావే, ఇదంతా ఉట్టిదే. ఇదంతా ఎందుకు తెలుసా? నువ్వు అతను ఆశీర్వదిస్తున్నావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి మేలు చేయటం ఆపేయి, నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు. కనుక ఈ సాతాను యొక్క తంత్రం అది. వాడు అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. నెంబర్ 1. రెండవ శత్రువు కనపడుతున్నారు చూడండి అక్కడ. మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మన శరీరము మన శత్రువు. గత వారంలో మనం చూస్తూ వచ్చాం, మన శరీరము మన శత్రువు. 3వది అక్కడ ఉంది, ఈ ప్రపంచ ధర్మము చొప్పునది. తెలుగులో ప్రపంచము అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందండి? వరల్డ్. లోక ధర్మము, లోకము, శరీరము, లోకము, సాతాను. ఈ ముగ్గురు కూడా మన శత్రువులు, మనతోటి యుద్ధం ఆడుతూ ఉంటారు. కానీ గత వారంలో మనం శరీరం గురించి చూసాం. శరీరం అనగా మన స్వభావం, భౌతికమైన శరీరము కాదు, మన స్వభావం ఇది. మనలో పాప స్వభావం ఉంది. మనం రక్షించబడినప్పటికీ మనం శరీరము లోపల ఉన్నాం. ఇక్కడ మన శరీరము చాలా ప్రమాదకరమైనటువంటి శరీరం ఇది. పౌలు గారు అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును, అయ్యో ఇటు దౌర్భాగ్యకరమైన శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. ఇక్కడ ఈ శరీరానికి ఏముంటాయి? కోరికలు ఉంటాయి. ఈ శరీరానికి గర్వం ఉంటుంది, ఈ శరీరానికి ఈగో ఉంటుంది, సెల్ఫ్ అప్రిసియేషన్ ఉంటుంది. దీనిని మనము సిలువ వేయవాలి. శరీరాశలను, శరీరము బైబిల్లో శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఈ శరీరానికి ఆపోజిట్ ఏంటి? ఆత్మ. లోకమునకు, తండ్రికి విరోధము. యేసు ప్రభు సాతానుకు విరోధం. ఇక్కడ శరీరము, ఆత్మ ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉంటాయి. ఇక్కడ మనము శరీరానుసారులముగా జీవించకూడదు, శరీరానికి రుణస్థులము కాము. ఇప్పుడు మనం ఆత్మానుసారులం, ఆత్మ చెప్పిన ప్రకారముగా మనం జీవించాలి. ఆత్మ యొక్క ఫలము మనం చూస్తూ వచ్చాం. కాబట్టి శరీరానుసారులు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి శరీరము ఆశలను విసర్జించాలి. పేతురు గారు చెప్పినట్టు శరీరాశలను విసర్జించాలి, శరీర కోరికలను సిలువ వేయాలి. గత వారం చెప్పుకున్నాం, శరీరాశలను తీర్చుకోవటం ద్వారా చల్లారవు ఆశలు తీర్చుకోవటం ద్వారా చల్లారవు. అదుపులో పెట్టుకోవడం ద్వారానే తప్ప తీర్చుకోవటం ద్వారా లోకంలో కొంతమంది గురువులు వచ్చారు, కొంతమంది ఓషో లాంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, బాబు మీ కోరికలు చల్లారాలంటే మీరు తీర్చుకోవాలి, కాబట్టి మీకేం రెస్ట్రిక్షన్స్ లేదు, మీరు ఎట్లా పడితే అట్లా చేయండి అన్నారు. వాళ్ళే వెళ్ళిపోయారు. ఇక్కడ నెడిదిన అనేక మంది ఇలా చెప్తుంటారు, నువ్వేం చేయాలా, కోపం వచ్చింది ఏదైనా బాలగొట్టు, ఏదన్నా నీ కోపాన్ని వెళ్ళగొట్టు బయటికి అంటుంటారు. క్రైస్తవ జీవితం ఏంటంటే అబ్స్టెయిన్ అనగా ఆప్ చేయి, శరీరాశలను విసర్జించాలి. రెండవది శరీరమును సిలువకు అప్పజెప్పాలి, యేసు ప్రభువారి యొక్క సిలువకు అప్పజెప్పుకోవాలి. మనం ఇంకా చూసాం, మనము శరీర సంబంధులము కాము. శరీరాన్ని ఏం చేయాలంటే నలగగొట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి.
శరీర ప్రకారం మనం నడవకూడదు, మన ప్రకారం శరీరం నడవాలి. నాలుగవది ఏం చూసామంటే శరీరమును ఆస్పదము చేసుకోకూడదు, శరీరమును బట్టి అతిశయించకూడదు. లోక సంబంధమైన అతిశయమంతా శరీరమును బట్టి అతిశయం. రెండవ శత్రువు ఎవరు అంటే లోకము. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వచనాన్ని బేస్ చేసుకొని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగాలు ఉన్నాయి. యోహాను పత్రిక, యాకోబు పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయం. ఈ మూడు చదివి మనం మన పాఠంలోనికి వెళ్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనము. అందరు కలిసి చదువుదామా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అందరం కలిసి, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. 11 అధ్యాయాలు డాక్టరీని చెప్పి పౌలు గారు 12వ అధ్యాయంలో ఆయన స్టార్ట్ చేశాడు. 2వ వచనం అందరం కలిసి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడు. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఆగుదాం. పిల్లరా, లోకము అనేది మనకు శత్రువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోకము అనే పదం గ్రీకు భాషలో కాస్మోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ కొత్త నిబంధన అంతట్లో అదే పదం వాడబడుతూ వచ్చింది. ఈ లోకం మనకు శత్రువు ఎట్లా అవుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివిన వాక్య భాగం ఏంటి? మొదటి యోహాను 2:15లో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. యోహాను 3:16 ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి దేవుడేమో ప్రేమించి మనల్నేమో ప్రేమించొద్దు అని ఎట్లా చెప్తాడు అంటే దాని అర్థం మనం గమనించాలి. లోకం అనేది 3 రకములుగా వాడబడుతూ వచ్చింది. మొట్టమొదటి సందర్భంలో లోకము అంటే ఫిజికల్ వరల్డ్, క్రియేటెడ్ వరల్డ్, పర్వతాలు, కొండలు, నదులు, సముద్రాలు, భూమి, ఇవన్నీ కూడా ఫిజికల్ వరల్డ్. అవేం మనకు శత్రువులు కాదు. దేవుడు వాటిని ప్రేమించొద్దు అని చెప్పట్లేదు. అది మొట్టమొదటి అర్థం లోకము అన్న చోట. లోకమును దాని సంపూర్ణతయు యెహోవాయే అని రాయబడినప్పుడు. రెండవ, లోకము అనే మాట ఏ సందర్భంలో వాడబడిందంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు. వాళ్ళు మన శత్రువులు కాదు. మనం ఆల్రెడీ చూసాం, మన పోరాటం వాళ్ళతోటి కాదు. మూడవ సందర్భం, ఎందుకు ఏ సందర్భంలో ఈ నెగిటివ్ ఏమని చెప్పబడింది? లోకమును ప్రేమించొద్దు. యాకోబు పత్రిక లోకముతో స్నేహము చేయొద్దు. రోమా పత్రిక లోక మర్యాదను అనుసరింపవద్దు. ఏంటి ఇక్కడ లోకం అంటే అర్థం ఏంటంటే లోకములో దేవునికి విరోధమైనటువంటి పద్ధతి. లోకంలో మన చుట్టూ ఉన్న లోకము అంటే ప్రజలు, లోక అధికారం, ఇది మన యొక్క మనస్సును ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సాతానుకున్న పేరేంటంటే లోకాధికారి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త చదవండి అన్న. లోకాధికారి, ఆ మాట గమనించండి చాలా. లోకాధికారి 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. 16వ అధ్యాయం 11వ వచనం.
అమ్మ లాస్ట్లో చూడండి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన జేయును. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం. అక్కడ యుగ సంబంధమైన దేవత అనుంది. ఇంగ్లీష్లో ఏముంది? ఎన్నో వచనం? 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత. ఇంగ్లీష్లో ఏముంది? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము ఎవరి చేతిలో ఉంది అంటే దుష్టుని చేతిలో ఉంది. రండి, యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఈ లోకం ఎవరి దగ్గర ఉందంటే దుష్టుని దగ్గర ఉంది. మీకు గుర్తుందా, యేసు ప్రభువారిని సాతానుడు శోధించినప్పుడు వాడు విసిరిన ఛాలెంజ్ ఏంటంటే, ఇదిగో నాకు మొక్కితే ఈ లోక మహిమంతా నీకు ఇస్తాను. ఎందుకు? ఈ లోక మహిమ నా చేతిలో ఉంది. మీ తండ్రి ఏమంటున్నాడు? నువ్వు సిలువ అనుభవించాలి, నువ్వు మరణించాలి, దెబ్బలు తినాలి, ఇబ్బంది పడాలి, వేదన పొందాలి, అప్పుడు నిన్ను నమ్మిన వారు వస్తారు, వారు రక్షణ పొందుతారు, తర్వాత వారు నువ్వు మహిమలోకి వస్తావు. కానీ నువ్వు నన్ను మొక్కితే ఈ లోక మహిమంతా నేను మీకు ఇస్తాను. కారణం అది వాడి చేతిలో ఉంది. ఆదాము పతనమును బట్టి దేవుడు వాడి చేతికి ఇచ్చాడు. నాకు అప్పగింపబడి ఉన్నది. ఈ యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే కింద నెంబర్ వేసి ఒక మాట రాశాడు, చూసారా ఫుట్ నోట్స్లో? ఇట్స్ ఎ ఫాలెన్ వరల్డ్. అది పడిపోయి ఉన్న లోకం మీద దుష్టుని యందు పడి ఉన్నది, దుష్టుని లోపల పడిపోయి ఉన్నది. కాబట్టి ఈ లోకము దుష్టుని లోకము. కానీ లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు, లోక సంబంధులు, దేవుని సంబంధులు. మనం ఎవరిమి? దేవుని సంబంధులం. చూడండి, లోక సంబంధుల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. 4వ అధ్యాయం 5వ వచనం, 1 యోహాను 4:5. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. 6వ వచనం, మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఒక మాట యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు. ఇదే మాట 14వ వచనంలో కూడా, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు. కానీ పిల్లల లోకం అంటే ఏంటి? ఇక్కడ ఇట్స్ ఏ సిస్టమ్ దట్ ఈస్ అపోజ్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాతావరణము ఇది లోకము. మన చుట్టూ ఉన్న లోకము సాతాను చేతిలో ఉంచబడి అది నిత్యము కూడా మనలను దేవుని నుంచి దూరము చేయటానికి. ఎట్లా దూరం చేస్తుంది? దేవుడు వద్దు అని చెప్పదు, మన ఆలోచనను ప్రభావితం చేయటానికి, మన థాట్ ప్రాసెస్ని, మన మైండ్ని, మన పర్స్పెక్టివ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంతా ఎలా ఉంది? ఇన్స్టంట్ అయిపోవాలా, తొందరగా అయిపోవాలా, ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. 2వ తరగతిలో ఉన్నారా? 4వ తరగతిలో వేయండి. 4వ తరగతిలో ఉన్నారా? 6వ తరగతిలో వేయండి. 6వ తరగతిలో ఉన్నారా? 8వ తరగతిలో వేయండి. ఇంటర్మీడియట్ పాఠాలు 8వ తరగతిలో చెప్పండి. తొందరగా అంటే తొందరగా అయిపోవాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుని స్తోత్రం, వీలు లేదు కానీ లేకపోతే 9 నెలల కడుపును కూడా 9 రోజుల్లో అయిపోయే బోర్డు పెడతారు. మా దగ్గర 9 రోజుల్లో చేయబడి, అది కుదరట్లే, లేకపోతే అది కూడా పెడతారు. అంటే లోకం ఏం చేస్తున్నా? ఇన్స్టెంట్, త్వరగా కావాలా, త్వరగా రిచ్, త్వరగా కావాలా, అంత త్వరగా అయిపోవాలి. ఇది లోక పద్ధతి. లోకం ఏం చేస్తుందంటే మన వాల్యూ సిస్టమ్ని, ఇప్పుడు చూడండి, లోకంలో అందరూ చేస్తున్నారు. ఉదాహరణ, చాలాసార్లు మనం దుఃఖపడుతూ ఉంటాం. ఏమని? లేకపోతే ఇవి లేవు నాకు, ఒకవేళ ఆస్తి లేదు, లేకపోతే బంగారం లేదు, సొంత ఇల్లు లేదు, లేకపోతే సొంత ఇల్లున్న ఒక్కటే ఉంది, 2 లేవు. ఎక్కడి నుంచి వచ్చింది థాట్ ప్రాసెస్? ఇప్పుడు మన వరకు ఏముండదు. మనం ఎప్పుడో బయట ఫంక్షన్ పోతాం, వాళ్ళు అడుగుతారు,
ఏంటి ఏం సంపాదించారు మీరు? ఏంటి ఇంకే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మీకు? ఏంటి బంగారం 1 తులమేనా 2 తులాలేనా? వాళ్ళ దగ్గర 1/2 కిలో ఉందంట తెలుసా? ఏం చేస్తుంది ఆ పద్ధతి? మనలో అసంతృప్తిని కలగజేస్తుంది. మన చుట్టూ ఉండే లోకము మనల్ని ఇగో నువ్వు ఇట్లా భక్తిగా ఉంటే సరిపోదు, నువ్వేంటి ఎప్పుడు దేవుడు, ఈ దేవుని భక్తి, ఆదివారము, ప్రార్థన ఏంటి, మీరు ఎప్పుడు సంపాదించుకుంటారు, మీరు ఎప్పుడు ధనవంతులు అవుతారు, మీరు ఇట్లుంటే ఇంక మీ జీవితం ఎట్లుంటుంది, ఇంక మీకేముంది, మీరు సుఖపడలేరు, ఇట్లుంటే సుఖం కాదు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మీకు 2-3 ఇల్లులు ఉండాలి, ఎప్పుడైనా సెక్యూరిటీ ఉండాలి, మీకు ఇంత బంగారం అప్పుడే మీరు. ఇది లోక పద్ధతి. దేవుని పద్ధతి ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు. దాన్ని కేథలిక్ వారు మార్చారు. ఈ రోజు అనుదిన ఆహారం ఏంటి? నానాటికి కావాల్సిన ఆహారం నేడు మాకు. చిన్నప్పుడు మేము అదే నానాటికి అంటే ఇట్లా రోజు అడిగే పద్ధతి వద్దు మనకి. సంవత్సరానికి ఒకసారో 10 సంవత్సరాలకు ఒకసారో మనకి ఇవ్వాలి. ఇది మన పద్ధతి. వాట్ వీఆర్ నాట్ సెక్యూర్డ్ విత్ 1 డే. వీ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ లాంగ్ టర్మ్. లోక పద్ధతి అది. లోకం ఏం చేస్తుంది? ఐడెంటిటీ. నువ్వెవరివి? నీ విజయాన్ని చూపించు, నీ ధనం చూపించు ప్రజలకి, నీ అందాన్ని చూపించు, నీ శక్తిని చూపించు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? చూపించు లోకానికి, ఇవో నా దగ్గర ఉన్నాయి. నువ్వు మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నావా? కంఫర్ట్ ఇవన్నీ కాదు, ముందు చూపించు లోకానికి. ప్రైస్ ట్యాగ్ చూపించు. ఇదిగో ఇంత ఏందో చెప్పు, కనపడ్డ వాళ్ళందరికీ ఇంత పెట్టి కొన్నాను చూపించు. బ్రాండ్ ఒక తక్కువ కొన్నా ఎక్కువ కొన్నా అని చెప్పు. చాలామంది చూస్తూ ఉంటారు, కొంత 1000 రూపాయలు కొంటారు, 2000 అయింది. ఎందుకు అంటే వాళ్ళు మెచ్చుకోవాలా, అవతల వాళ్ళు మెచ్చుకోవాలా. ఇది లోకము ప్రియులారా, ఇది లోకము. కాబట్టి క్రైస్తవ జీవితానికి శత్రువు ఎవరంటే లోకము. ఎందుకు శత్రువు ఇది? ఈ లోకము దుష్టునిలో ఉంది, ఈ లోకము దుష్టుని చేతిలో పనిచేస్తూ ఉంది. లోకము యొక్క ఎడ్యుకేషన్ కానీ, లోకము యొక్క జీవిత విధానము కానీ, లోకము యొక్క ఆలోచన కానీ. అందుకోసం లోకస్తులు, దేవుని పిల్లలు, ఈ రెండు కూడా కలిసి వెళ్ళలేవు. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు, దేవుని సంబంధులైనట్లు మాట్లాడతారు. ఈ లోకంలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఏమున్నాయంటే 3 విషయాలు చెప్తున్నాడు. లోకంలో ఉన్నదంతా 3 విషయాల్లో చెప్పించాడు. ఆశ, డంబము, దురాశ, డంబము, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐ, ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము. లోకంలో ఉన్నదంతా 3 మాటల్లో చెప్పాడు యోహాను గారు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే, నంబర్ 1 శరీరాశ. మనం గత వారం ఆల్రెడీ చూసాం. ఈ శరీరానికి ఆశలు ఉన్నాయి. నేనెలా తృప్తిపరచబడతాను, నా ఆశలు ఎలా తీరతాయి? సెల్ఫ్ సెంట్రిక్ వరల్డ్. లోకం ఏం చెప్తుందంటే, నీ ఆశలు నువ్వు తీర్చుకో, శరీరాశ. లోకపు జనులు ఏమని చింతిస్తారు? ఏమి తాగుదుము, ఏమి రండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనము. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు ఈ లోకపు జనులు ఏం వెదుగుతున్నారంటే, ఎలా తినాలి, ఆ రైస్ తినాలి, ఈ రైస్ తినాలి. తినొద్దని నేను చెప్పట్లా, కానీ వెదకటం, దాని మీద మనసు పెట్టుకోవటం, దాని గురించి ఆలోచించటం. వెతకడం అంటే ఏంటి? దాని మీద మనసు పెట్టుకోవటం. అది లేదని ఏడవటం, అది ఉందని సంతోషించటం. లోకపు జనులు ఏంటంటే, ఎంత బాగా తిన్నాము, ఎంత బాగా అంటే నా కోరికలను ఎలా తీర్చుకోగలుగుతాను. ఇది లోకము, శరీరాశ. పోయిన వారం ఆల్రెడీ చూసాం కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పట్లేదు. శరీర ఆశలు అంటే కేవలం లైంగికపరమైన ఆశలు మాత్రమే కాదు, కానీ మనలో కోరిక ఏంటది? అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనల్ని పొగడాలి,
మనం చెప్పిన మాటకి ఎస్ అంటే వాళ్ళు మనకిష్టం, మనం చెప్పిన మాటకి ఎవరైనా కాదంటే కథం, ఇంకా వాళ్ళతో మాట్లాడేది లేదు. సెల్ఫ్ అఫర్మేషన్, నేను ఘనపరచబడాలి, నేను హెచ్చించబడాలి, నేను అందరికంటే అధికముగా ఉండాలి. ఈ రెండు ఆశలు కూడా మన లోపలవి. జీవపు డంబము ఇతరులతో సంబంధించింది. అర్థమవుతుందని చెప్పేది. శరీరాశ, నేత్రాశ మన లోపల, జీవపు డంబము మన లోపల కాదు, మనల్ని బయటకు చూపించేది జీవపు డంబం. శరీరాశ ఏంటంటే నీ ఆశలు తీర్చుకోవాలి. సంసోను కనపడతాడు, దేవుని చేత బలమైనటువంటి అభిషేకించబడిన వ్యక్తి, కానీ శరీరాశలను అదుపులో పెట్టుకోలేక, దాన్ని కట్ చేసుకోలేక లోకములో కలిసిపోయాడు. నేటి దినాల్లో, ఈ సంవత్సరాల్లో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ శరీరాశల చేత పడిపోయినారు. ఎంత విచారకరం అంటే, పోయిన వారం నిన్న 2-3 రోజుల క్రితం న్యూస్ ఏంటంటే, గొప్ప రైటర్, ఆయన రాసిన పుస్తకాలు కొన్ని కోట్లు అమ్ముడుపోయినాయి. 76 ఏళ్ల వయసు ఆయనకి. ఆయన ఇప్పుడు పాపములో, ఆయన ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, 8 సంవత్సరాలు నేను పాపములో జీవించాను అని. 76 సంవత్సరాల వయసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన డిమీన్ చేయాలని కాదు, కానీ మన శరీరం అనేది ఎంత భయంకరమైనది, ఎంత భయంకర అంటే, మనం ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మనం ఎవ్వరమైనా కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి మినహాయింపు లేదు. కానీ శరీరముతో పోరాటం. రెండవది ఏమాశ అంటే నేత్రాశ, అనగా లోభత్వం. చూసినదల్లా ఇప్పుడున్న లోకం ఏంటంటే లోభత్వం. కొత్త నిబంధనలో ఎక్కువ ఖండించబడిన పాపం ఏంటి తెలుసా? లోభత్వము. వీటి పేరైనను ఎత్తకూడదు. కోవెట్యస్నెస్. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ఆశింపకూడదు. కానీ ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే చూపిస్తుంది నీకు, నీ నేత్రాశ, నీ కళ్ళు. మన కళ్ళు ఒక గేట్వే లాంటివి, మన కళ్ళకు చూపిస్తాయి, ఇదిగో ఇది లేదు నీ దగ్గర, ఇదిగో నువ్వు ఇలా లేవు, నువ్వు ఇలా సన్నగా లేవు, నువ్వు ఇలా తెల్లగా లేవు, నీ జుట్టులాగా ఎగరట్లేదు, ఇదిగో చూడు. అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది లోకము. మనం ఏమనుకుంటున్నాం, ఇలా ఉండాలేమో మనం. ఎంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి దేవుడు తనకిచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నన్ను చేశాడు ఇలాగా, నేను దీంట్లో బాగున్నాను, ఐఎమ్ గుడ్ అనుకోకుండా యవనస్తులు ఎంతోమంది తమ జీవితాల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నారు. ఎందుకు? ఈ లోకం యొక్క ట్రాప్లో పడిపోతున్నారు. ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. హైట్ పెరగాలని, లేకపోతే వెయిట్ తగ్గాలని. తగ్గడం మంచిదే కాదంటలే, కానీ కొన్ని దేవుడు మనకి ఇచ్చాడు, వాటితో వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఇదే మంచిదని ఎవరు చెప్తారు? సబ్జెక్టివ్, అది ఆబ్జెక్టివ్ కాదు. కనుక నేత్రాశ, చూసిందల్లా కావాలి. మన కళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే మనం ఎప్పుడు సంతృప్తి చెందాం. మన కళ్ళకు సంతృప్తి ఉండదు. 1 ఉందా, 2 కావాలి, 2 ఉందా, 3 కావాలి. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? చూపిస్తుంది. ఇప్పుడు అంబానీ ఇంట్లో పెళ్లి చూసిన తర్వాత ఇప్పుడు ఈ మామూలు పెళ్ళి ఏమంతాయి చెప్పండి మీరు? నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా బయట ట్రిప్కి వెకేషన్ పోయినా పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్. ఎందుకు తెలుసా? వాళ్ళు డ్రోన్ కెమెరాలతోటి హెచ్డి విజువల్స్ చూసి, డ్రోన్ కెమెరాలతో, డిజిటల్ కెమెరాలతో పెద్ద పెద్ద ఇమేజెస్ చూసి, ఇప్పుడు చిన్నగా ఉట్టి చూస్తేనే వాళ్ళకి ఏం పెద్ద అనిపించట్లా. నేత్రాశ. పిల్లరా, మన యొక్క నేత్రముల విషయంలో, అంటే మన చూపు, మన ఆలోచన, వీటి విషయంలో నువ్వు నేను లోకం విషయంలో, లోకం ఏం చేస్తున్నా మనం చూపిస్తూ ఉంటుంది. ఇట్ విల్ ట్రై టు అట్రాక్ట్ అస్. అడ్వర్టైజ్మెంట్స్ కానీ, సోషల్ మీడియా కానీ, మళ్ళీ వాళ్ళు నీకు రేపు ఏం జరగబోతుందో చూడండి. ఏం జరుగుద్ది? ఏం జరగదు. దే విల్ ట్రై టు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూడండి, దే వాంట్ టు క్రియేట్ ఇంట్రెస్ట్. ఏం జరిగిందో తెలుసా? ఏం ఉండదు ఆడ. మనం ఏం జరిగిందో అని ఓపెన్ చేస్తాం, ఏం ఉండదు ఆడ. లోకం అది మనల్ని చిక్కించుకోవాలని. పిల్లరా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మనం ఇబ్బంది పడతాం, శ్రమ పడతాం. శ్రమలు కాదు, నష్టపోతాం. 3వది జీవపు డంబము. ఇప్పుడు లోకం చెప్పేది ఏంటంటే, చూపించుకో, నిన్ను కనపరుచుకో. గొలియాతు ఎట్లా కనపరుచుకున్నాడో, యేసు ప్రభువారితో ఆయన తమ్ముళ్ళు చన్నారు, నిన్ను కనపరుచుకో లోకానికి, అందరికి చూపించు. నీకు తలాంతుందా, అందరికి చూపించు.
కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కదా, అందరికీ ఏం చేయాలా, చూపించుకోవాలి. చూడండి యేసు ప్రభుతో వాళ్ళు ఏమన్నారో, యోహాను సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. చాలండి. నిన్ను నీవే లోకమునకు ఏం చేయి, కనపరచుకో, లోకము చూపించుకో. ప్రైడ్ ఆఫ్ లైఫ్. 10 రూపాయలు ధర్మం చేసావా, 100 రూపాయలు పెట్టి లోకానికి చూపించు. నువ్వేమైనా దానం చేసావా, ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పెట్టు. ఇది దేనికి వ్యతిరేకం? యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ధర్మం చేసావా, నీ కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో లేకూడదు. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ లోకము మనం లోకంలో ఉన్నాం, కానీ లోకం మనలోకి రాకూడదు. ఈ లోకం సంఘంలోకి వచ్చింది. జిలుగు వెలుగుల లైట్లు. ఒకప్పుడు సంఘము అనగా దానికి ఒక భద్రత, దానికి ఒక పరిశుద్ధత ఉండేది. ఒక సేవకుడు వేసుకున్న మంచి సూటు, నీట్గా వైట్ సూటో బ్లాక్ సూట్, అంతే. కలర్లు, మెరుపులు, గందరగోళాలు ఇవి లేవు. ఇప్పుడు ఏమైపోయింది? చూపించుకోవటం. నన్ను చూడండి, నా అందం చూడండి, నా కారు చూడండి, నా యొక్క వస్త్రధారణ చూడండి, ప్రజలను మన వైపు. ఇది లోక సంబంధమైనటువంటి సంగతి. కానీ ఈ లోకం విషయంలో దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తుంది. మొట్టమొదటిగా చూద్దాం, మనము లోక సంబంధులము కాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకో రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నువ్వు లోక సంబంధిగా ఉన్నావు, లోకంలో చిక్కుబడిపోతూ ఉన్నావు. ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని వాడు తన ఆత్మను పోగొట్టుకునేలా వాడికి ఏమి లాభము, ప్రయోజనము? కానీ లోకంలో ఉండడం ద్వారా ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒకనాడు రాబోద్ది నీ ఆత్మను కోల్పోతావు, యుగములు అగ్నిగుండములో ఉంటావు. ఈ లోకము నిన్ను ఇకేం ప్రయోజనం కలగజేయదు, అంత టెంపరరీ. లోకము ఆశ గతించిపోను. మనం చదివాం 1 కొరింథీ 7వ అధ్యాయం, లోకము యొక్క నటన, ద ప్యాషన్ ఆఫ్ ద వరల్డ్ ప్యాసెత్ అవే. లోకము గతించిపోద్ది. లోకము యొక్క ఒక భ్రమ ఏంటంటే ఇదంతా పర్మనెంట్. ఏది పర్మనెంట్ కదా? చాలాసార్లు బాధపడదు, మా ఉద్యోగం పర్మనెంట్ కాదు అని బాధపడతాం. అసలు మనమే పర్మనెంట్ కాదు. మన ఉద్యోగాలు పర్మనెంట్ ఎట్లా అవుతాయి? ఉన్నా కూడా పర్మనెంట్ అనుకోకూడదు. అది ఎలా ఉండాలంటే చూడండి, నేను ముందుకు వెళ్తాను. ఏం చెప్తున్నాను? మనం లోక సంబంధులము కాము. 1 కొరింథీ 7వ అధ్యాయం. ఈ లోకంలో ఎలా జీవించాలో పౌలు గారు చాలా అద్భుతంగా రాస్తున్నాడు ఈ పత్రికలో. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, పెళ్లి చేసుకోవాలా వద్దా? కాబట్టి పౌలు గారు అంటున్నాడు 29వ వచనం, 7:29, సహోదరులారా నేను చెప్తుంది ఏమనగా, కాలము ఎక్కువ లేదు మనకి, కాలం సంకుచితం. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? 1వ శతాబ్దంలో చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 21వ శతాబ్దంలో ఉన్నాం. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు, ఏడ్చువారు ఎడవనట్లు, సంతోషపడువారు సంతోషపడునట్లు, కొనువారు తాము కొనినది తమది. ఇదంత కష్టం. కొన్నాం, కానీ ఎట్లా జీవించాలా? మంది కాదులే. ఇంకా ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన కదా. లోకస్తులు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఇది ఫలానా చోట కొన్నామండి, ఇది ఎంత కాస్ట్ అయిందండి అంటే లేనివాడు బాధపడాలనా? ఎందుకు మనం చెప్పాలా? కాస్ట్లు, ధరలు. మనం కొత్త బట్టలు కొన్నాడు అందరూ మనం చూడాలా, ఎంత అయిందని అడగాల. అడగకపోయినా మనం చెప్పాలా? ఇది లోకము. ఈ బైబిల్ చెప్పేది ఏంటంటే, మనం దాంతో అంటే లోకంలో అనుభవించొద్దని కానీ లోకం చేయొద్దని కాదు, దాని మీద మనసు పెట్టుకోకూడదు. కానీ మొట్టమొదటి సంగతి ఏంటంటే, మనము లోక సంబంధులము కాము. లోకంలో ఉన్నాము, కానీ లోకముతో మనకు పొత్తు లేదు. క్రైస్తవ జీవితం ఎట్లాంటి జీవితం అంటే, లోకములోంచి బయటకు వచ్చిన జీవితం. పాత నిబంధనలో లోకము దేంతో పోల్చబడింది? ఐగుప్తుతో పోల్చబడింది కదా. లోకము ఐగుప్తుతో పోల్చబడింది. రక్షణ అంటే ఏంటంటే, ఆ ఐగుప్తు యొక్క దాసత్వంలోంచి బయటకు వచ్చి అరణ్యములో జీవించటం. మంచి విలాసవంతమైన అద్భుతమైన ఐగుప్తు సామ్రాజ్యములోంచి బయటకు వచ్చి అరణ్యములో దేవునితో ప్రయాణం కొనసాగించి ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యములోనికి వెళ్ళటం క్రైస్తవ జీవితం. ఇదే మన యేసు ప్రభువారు చేసింది కూడా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి, ఎందుకు నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఉంటూనే, ఈ లోకంలో పరదేశిగా, ఈ లోకంలో యాత్రికునిగా జీవించే జీవితం, ఈ లోకం మనది అన్నట్లుగా అనుభవించే జీవితం కాదు. దేవుడు కృప చూపించి మనకు అనుగ్రహిస్తే అనుభవించిన దాని మీద ప్రాణం పెట్టుకునే జీవితము కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకముతో స్నేహము చేయకూడదు. లోకస్తులతో స్నేహం ఉండొచ్చు, అది కూడా ఎక్కువ ఉండకూడదు. అంటే ఏమవుతుందంటే, ఎందుకు ప్రభువు తన ప్రజల్ని మీరు అన్యజనులతో సహవాసం చేయకండి, అన్యజనులతో సహవాసం ఎందుకని సార్లు చెప్పాడు? వాళ్ళలో కలిసిపోతాము. లోక స్నేహము ఇట్స్ నాట్ అన్ సజెషన్, ఇట్స్ ఎ కమాండ్, వెరీ స్ట్రిక్ట్ కమాండ్. ఈ లోకంతో మనకు పొత్తు లేదు. కొన్నిసార్లు అంటుంటారు, మేము వాళ్ళతో కలిసి పని. ఎట్లా చేస్తావు పని? ఇక్కడ పెళ్ళిళ్ళలో కూడా అవిశ్వాసి పెళ్లి చేసుకుంటే కుదరదు అట్లాగా. లోక స్నేహము దేవునితో వైరము, ఇట్స్ ఎనిమిటీ. లోకస్తుల ఆలోచన వేరే, మన ఆలోచన వేరే. లోకస్తుల ఆలోచన ఎట్లుంటుంది? ఏదో ఒకటి చేసి మనం ఇప్పుడు ఏం చేయాలా? మేము చూస్తూ ఉంటాం, ఎగ్జామ్స్ రాస్తుంటారు పిల్లలు. ఒకప్పుడు ఎవరైనా కాపీ కొడితే తల్లిదండ్రులు వచ్చి కొట్టేవాళ్ళు, వాళ్ళని ఎందుకు కాపీ కొట్టాను. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, సార్ మీ కాలేజీలో మా పిల్లవాడు ఎగ్జామ్ రాస్తున్నాడు, కొంచెం ఏమనుంటే కొంచెం అంటే కాపీలు అందించండి, లేకపోతే మా వాడు కాపీలు కొట్టుకుంటుంటే మీరు చూడండి. అంటే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? కాపీలు కొడితే ఏం కాదు. ఇది లోకస్తుల ఆలోచన, అది లోకస్తుల. మన క్రైస్తవులు మనం ఏం చెప్పాలా? నాయన నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు, కాపీ మాత్రం కొట్టకు. నష్టం వచ్చినా పర్లేదు, అబద్ధం ఆడకు. ఇది క్రైస్తవ వాల్యూ సిస్టమ్, ఇది లోకపు వాల్యూ సిస్టమ్. ఈ రెండు ఎలా కలుస్తాయి? ఈ రెండు కలవు. కాబట్టి శిబిరము వెలుపలకి, లోక స్నేహం దేవునితో వైరం. పాత నిబంధనలో వ్యక్తి కనపడతాడు, ఆయన పేరు లోతు. ఆయన అబ్రహాం విడిపోవాల్సి వచ్చింది. అబ్రహాం అన్నాడు, లోతు మన ఇద్దరం కలిసి ఉండలేమబ్బా, మన ఇద్దరం విడిపోదాం అన్నాడు. అప్పుడు ఏమనాలా లోతు? నాయనా చిన్నాయన నువ్వే పెద్దోడివి కదా, ప్రార్థన చేయి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు అనాలా. కానీ ఈయనేం చేశాడు? తన కన్నులెత్తి చూశాడు. తన కన్నులెత్తి చూశాడు. ఏం కనపడింది? సొదొమ గొమొర్రా కనపడ్డది. ఎలా కనపడింది? ఐగుప్తులాగా, దేవుని తోటలాగా, నీళ్ళు పారు దేశంలాగా కనపడ్డది. అబ్బా ఇదేదో బాగుంది, మా చిన్నానికి ఆలోచన రాకముందే నేను కోరుకోవాలది. ఈయన అబ్రాహాం అన్నాడు, నువ్వు కుడికి పోతావా, నేను ఎడంకు పోతా. నువ్వు ఎడంకు పోతే నాకేం రిజర్వేషన్స్ లేవు, నాకు ఇదే కావాలని లేదు. నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఏదన్నా తీసుకో. ఇప్పుడేమన్నారు? నాకు సంబంధం, నాకు అదే కావాలా. నేను పెద్దోడిని, నేను వయసులో పెద్దోడిని, నేను చిన్నగా మొన్నొచ్చావు అంటలేదు అబ్రహాం. బ్లాక్మెయిల్ చేయట్లే అబ్రహాం. లోక స్నేహం మనకు తెలుసు, ఆ స్టోరీ నేను చెప్పాల్సిన పని లేదు. అక్కడ రాయబడింది, లోతు సొదొమ దగ్గర తన గుడారము. నెక్స్ట్ చాప్టర్లో సొదొమలో కాపురమున్న లోతు. తర్వాత చాప్టర్లో దేవదూతలు వచ్చేసరికి సొదొమ గవిని దగ్గరున్న. అంటే లోకం ఏం చేస్తుందంటే కొంచెం ఒకేసారి కాదు, మనల్ని ఆకర్షించి మనకు తెలియకుండానే లోకంలో మునిగిపోతాం. సైనికుడు ఎవడును తన యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అన్నాడు పౌలు గారు. కానీ లోతు చిక్కుకొని పోయాడు. ఎంత చిక్కుకొని పోయాడంటే ఇక ఆఖరికి దేవుడు వచ్చి ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు. కానీ నిజంగా ఒకవేళ లోతు కానీ దేవుడు నాశనం చేయకముందు ఇది నాది కాదు, ఇక్కడ నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని వచ్చుంటే తన జీవితం ఎంత బాగుండేదో మనకు అనిపిస్తుంది. నీతిమంతుడే, విశ్వాసే. పేతురు గారు అంటాడు కొత్త నిబంధనలు, నీతిమంతుడైన లోతు. కానీ ఎక్కడ చిక్కుబడిపోయాడు? లోకంలో చిక్కుబడిపోయాడు. ప్రియులారా, కొన్నిసార్లు లోకము దాని వ్యవహారాలను మనల్ని పెట్టేస్తుంది. నువ్వు కొంచెం బాగున్నావు, కొంచెం మాకు నాయకుడిగా ఉంటే మా హక్కులు తీరుతాయి,
నిజమే. కానీ మనం కదా అప్పుడప్పుడు మనల్ని అక్కడక్కడ నాయకులుగా పెడుతుంటారు మనల్ని. లోకంలో చిక్కుకొని పోకూడదు. లోతు చిక్కుకొని పోయాడు. మనకు తెలుసు, తన భార్య దేవుడు పారిపోమంటున్నా పారిపోకుండా వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. తను నష్టపోయాడు. తన కుమార్తెలు, తన పాపము, తన జీవితం అంతా గందరగోళంగా కనపడతా ఉంది. కారణం ఏంటంటే లోక స్నేహము దేవునితో. లోకము ప్యాసివ్గా ఉండదు. అంటే ఏంటి? సరే నీ స్థానంలో ఉన్నా ఉండదు. నువ్వు ఎక్కడుంటే లోకం నెమ్మదిగా నీ దగ్గరికి వస్తుంది, నీ చుట్టూ వ్యాపిస్తుంది. అందుకోసమే మన సహవాసం ఎవరితోటి, మన స్నేహం ఎవరితోటి? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. మొట్టమొదటిది లోక సంబంధులముగా ఉండకూడదు. రెండవది దేవుని పిల్లలమైన మనము లోకముతో స్నేహము చేయకూడదు. మూడవది లోకమును ప్రేమించటం, అనగా లోకమును కోరుకోవటం. లోక సంబంధమైన వాటిని లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమించటం. దేమా గురించి రాయబడింది, అతడు ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి పోయాను. ఎక్కడుందా మాట? తిమోతికి రాసిన పత్రిక. దేమా ఎవరు? తిమోతి, తీతు వీళ్ళతో కలిసి ఆ పౌలు గారి దగ్గర ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు. ఈ లోకంలో ఘనత ఉంది, ఈ లోకంలో ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఈ లోకంలో సక్సెస్ ఉంది, ఈ లోకంలో చాలా అత్యున్నతమైన హైట్స్ ఉన్నాయి. దేవుడిచ్చాడా? స్తోత్రం. కానీ మన జీవితం, మన ప్రయాస ఈ లోకము వాటి కొరకు ఉండకూడదు. మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఈ లోకంలో సక్సెస్, ఈ లోకంలో ఘనత. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు చూస్తే వారి జీవితం అంతా కష్టపడి ఉంటారు. టైం ఎందుకు? ఈ లోకంలో వాటి కొరకు. కానీ ఒకనాడు ప్రభు వచ్చినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, లోకమును ప్రేమించటం, లోకమును కోరుకోవటం, ఇది మనకు ఆత్మీయ జీవితం. మూడవది లోక మర్యాదను అనుసరింపక. రోమాపత్రిక 12వ అధ్యాయం. డు నాట్ బి కన్ఫార్మ్డ్, అనగా లోకము యొక్క మచ్చులోకి మనం రాకూడదు. అచ్చులు అంటారు కదా, ఇప్పుడు ఈ విగ్రహాలు చిన్న చిన్న బొమ్మలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఒక అచ్చు, ఖాళీ అచ్చు ఉంటుంది, దాంట్లో మట్టి పెట్టి ఇట్లా నొక్కుతారు. ఈ లోపల ఉన్న మట్టి ఆ షేప్లోకి వస్తుంది. ఆ పదం అక్కడ వాడబడింది. తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్కి కుదరక వాళ్ళు ఏమన్నారంటే లోక మర్యాదను అనుసరింపక అన్నారు. ఇంగ్లీష్లో ఏమందంటే కన్ఫార్మిటీ టు ద వరల్డ్, అనగా లోకము యొక్క నమూనాలోకి మనము. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళకి రూపం ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసు రూపం, బాటిల్లో పోస్తే బాటిల్ రూపం. ఇప్పుడు మనము మన రూపాన్ని వదిలిపెట్టి లోకము యొక్క మౌల్డ్లోకి రాకూడదు, అనగా లోకమును అనుసరించకూడదు. చాలాసార్లు క్రైస్తవ జీవితం అని చెప్పుకున్నప్పటికీ లోకము, దాని ఆచారాలు, ముఖ్యంగా ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో, అంటే లోకము వెంబడి అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, ఏమో చేస్తే ఏమవుతుంది? ఇది లోకము. లోక మర్యాదను అనుసరింపక. కనుక పిల్లరా, లోకము విషయంలో లోక సంబంధులముగా ఉండకూడదు. ఒక రక్షణ పొందకపోతే నువ్వు లోక సంబంధివి, దేవుని సంబంధివి కాదు. రక్షణ పొందాము, లోకముతో స్నేహం ఎక్కువ రాసుకొని పూసుకొని మనం ఎక్కువ లోకస్తులతో తిరిగితే మనం ఎంత బలవంతులమైన లోకం మనల్ని తిప్పివేస్తుంది. రెండవది లోకమును ప్రేమించటం. మన ఆలోచనలు ప్రేమించటం అంటే అర్థం ఏంటి? దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవటం. ఇప్పుడే మనం చదివాం, పౌలు గారు చెప్పాడు, ఎక్కువ లోకమును అనుభవించేవారు అనుభవించినట్లు ఉండాలి. కొన్నవారు వస్తువు తమది, మనము గృహ నిర్వాహకులం, మనం హొత్తుదారులం కాదు. వీఆర్ ఓన్లీ స్టీవర్డ్స్. మూడవది లోకం మర్యాదను, లోకము యొక్క పోకడలో మనం వెళ్ళకూడదు. చాలాసార్లు ఆరిజన్ ఎక్కడి నుంచి వస్తే లోకం. ఎందుకు ఇలా చేస్తున్నారమ్మా? అన్న అందరు చేస్తున్నారు కదా, మంచిదన్నారన్న. అది ఎక్కడి నుంచి వచ్చింది? లోకము. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకాన్ని మనం సిలువ వేయాలి. పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 2, నేను చూపి ముగిస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం, 2వ అధ్యాయంలో కూడా ఉంది, 5వ అధ్యాయం.
14వ వచనం అన్నానా, 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడి ఉన్న. ఎట్లాగా? ప్రభువైన క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు నాకు అతిశయము లేదు. ఇంక లేదు అతిశయము. దాని గురించి పెద్ద ఆలోచన లేదు, ఆనందం లేదు. ఇది ఉందనో, డబ్బు ఉందనో, ఘనత ఉందనో, ఉద్యోగం ఉందనో, అందం ఉందనో, ఆస్తి ఉందనో, లేకపోతే అందరూ మెచ్చుకుంటున్నారనో. ఘనత లేదు, అందరూ మెచ్చుకోలేదని, అందరూ పొగడలేదని బాధ కూడా లేదు. అప్పుడు ఏమవుతుంది? నేను లోకమునకును, లోకము నాకును. అంటే చనిపోయినాను, లోకానికి నేను చనిపోయినాను. లోకం అంటారు, అయ్యో ఇదేం నువ్వు ఇట్లున్నావు. నేను చనిపోయాను, లోకంతో నాకు సంబంధము లేదు. జీవించున్నవాడు నేను కాదు, క్రీస్తే నాయందు. లోకమునకు మనం చంపబడాలి, మనకు లోకము చంపబడాలి. అంటే సంబంధము లేదు, లోకముతోటి మనము ప్రేరేపించబడి. చాలాసార్లు ఇదంతా చెప్పుకున్నప్పటికీ ఎవరినో చూస్తాం, వాళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నాను. కీర్తన 73లోకి వెళ్ళిపోతాం. ఏముంది కీర్తన 73లో? ఏంటి ప్రభువా వాళ్ళు అట్లున్నారు, వాళ్ళకి ఏం వాదన లేవు. యోబు గ్రంథంలో కూడా వెళ్ళిపోతాం, వాళ్ళందరూ భలే ఉన్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. కీర్తన 73లోను, యోబు గ్రంథంలో అధ్యాయాలు నోట్ చేసుకోండి. 24, 25 ఈ అధ్యాయాల్లో యోబు కూడా ఏమంటాడు? వాళ్ళు భలే ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు అంటుంటాడు యోబు. కాబట్టి మనం కూడా అదే స్థాయిలోకి వస్తాం. ఎందుకు? వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇది లోకము. లోకమునకు నేను లోకమునకు సిలువ. రెండవది, లోకమును మనం జయించాలి. ఎట్లా జయిస్తాం లోకముని? అందరూ తెల్ల బట్టలు వేసుకుని మనం నల్ల బట్టలు వేసుకునే కాదు. ఎట్లా జయిస్తాం? లోకమును జయించిన విజయము మన లోకములో లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. నెంబర్ 1, క్రూసిఫై, బీ డెడ్ టు ద వరల్డ్. నెంబర్ 2, కాంకర్ ద వరల్డ్ విత్ ఫెయిత్. లోకంలో విశ్వాసంతో బ్రతుకు. మనం బ్రతికేది మన బ్యాంక్ బ్యాలెన్స్ను చూసి కాదు, మనం బ్రతికేది మన ఉద్యోగాన్ని చూసి కాదు, మనం బ్రతికేది ఈ గవర్నమెంట్ ఉందని కాదు, ఈ పార్టీ అధికారంలో ఉందని కాదు, లేకపోతే ఇది ఉందని కాదు. మనం బ్రతికేది మన ప్రభువును బట్టి, విశ్వాసముతో కూడిన జీవితం. రండి, యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము. అబ్రహాము ఈ లోకంలో ఎలా జీవించాడు? పరదేశిగా, యాత్రికునిగా జీవించాడు, గుడారాల్లో నివసించాడు. అబ్రహాం కట్టాడు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఇల్లు, గుడారం. అంటే ఏం చెప్తున్నాడు? విశ్వాసముతో జీవిస్తున్నాడు. నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని. ఇది మన విజయం. లోకం, మన చుట్టూ ఉన్న లోకము ఇచ్చే వాటి కొరకు పరిగెడుతుండగా వారితో పాటు పరిగెత్తక నా ప్రభువు మార్గం ఇది అని మనం విశ్వాసంతో ముందుకేస్తుంటామే, అది మన విజయము. మూడవది, లోకం మీద నేరస్థాపన చేయటం, కండెమ్నింగ్ ద వరల్డ్. ఏం చెప్తున్నాను? లోకమునకు చనిపోవటం, లోకమును జయించటం. మూడవది, లోకము మీద నేరస్థాపన చేయటం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎవరి గురించి రాయబడింది ఆ మాట పిల్లారా? చెప్పండి, ఎవరి గురించి రాయబడింది? లోకము మీద నేరస్థాపన. నోవహు గురించి రాయబడింది. చూస్తారా? రండి, 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడినవాడై చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. పిల్లరా, లోకం పట్ల ఏం చేయకూడదో మనం చూసాం. లోక సంబంధులుగా ఉండకూడదు, లోకముతో స్నేహం చేయకూడదు, లోకమును ప్రేమించకూడదు, లోకము
లోక మర్యాదను అనుసరింపకూడదు. ఏం చేయకూడదు, ఏం చేయాలి? 3 విషయాలు చూసాం. లోకమునకు మనము చనిపోవాలి, మనకు లోకము చనిపోవాలి. రెండవది, లోకమును జయించే విజయం ఏంటంటే విశ్వాసముతో. మార్గము తెలియట్లేదు, విశ్వాసంతో వెళ్ళడం. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, విశ్వాసంతో వెళ్ళటం. అనారోగ్యం వచ్చింది, తగ్గట్లేదు, విశ్వాసంతో ముందుకెళ్ళటం. పేదరికం ఉంది, విశ్వాసంతో ముందుకెళ్ళటం. అవసరాలు ఉన్నాయి, విశ్వాసంతో ముందుకెళ్ళటం. అవమానం వచ్చింది, విశ్వాసంతో. మార్గం తెలియదు, విశ్వాసంతో అడిగేయటం. లోకంలో మనకేం ఆస్తిపాస్తులు లేవు, గుడారాల్లో ఉన్నాం. ఉన్నా కూడా గుడారాల్లో ఉన్నాం. అంటే ఏంటి? యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. మన పౌరస్థితి పరలోకం ఉంది. ఇది గుర్తుపెట్టుకొని జీవించటం. ఈ లోకం ఏం చెప్తుంది? నువ్వు పర్మనెంట్ ఇక్కడ. 50 సంవత్సరాల తర్వాత మనం ఉంటామో లేదో తెలియదు మనకి. రేపు ఉంటామో లేదో తెలియదు. ఇప్పుడున్నాం, రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. కానీ లోకం ఏం చెప్తుంది? దాని గురించి ఆలోచించొద్దు నేను అట్లా, ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దని, సేవింగ్ చేద్దని నేను చెప్పట్లా. కానీ మన మనస్సు దాని మీద ఎక్కువ ఉండకూడదు. చివరిగా మనం చూసాం, లోకము మీద అంటే మన జీవిత విధానం ద్వారా, ప్రభువుకు లోబట్టడం ద్వారా, లోకమా నువ్వు ఇలా జీవిస్తున్నావు, కానీ నేను నా ప్రభువును. లోకమంతా పాపములో పడిపోయి ఉండగా నోవహు తన కుటుంబము దేవుని మాటకు లోబడి, చూడని జలప్రలయం గురించి హెచ్చరించబడి విశ్వాసముతోటి ఓడను సిద్ధము చేశాడు. లోకంలో వెర్రివాడిగా కనిపించుంటాడు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది లోకము మీద నేరస్థాపన చేశాడు. పిల్లరా, మన జీవితంలో కూడా అంటే ఆరంభంలో చాలా ప్రభు కొరకు గట్టిగా ఉంటాం, కానీ దినాలు గడిచే కొలది మనం లోకంలో కలిసిపోతుంటాం. లోకస్తులకి మనకి తేడా కనిపించదు. ఒక్కోసారి కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం, నాయకులే మనంత పెద్ద ఊరేగింపు తీయాలా? ఎందుకు? చూపించుకోవాలి. 10 కార్లు ఉండాలి, 20 కార్లు ఉండాలి. దేనికి? VVS ఊరేగింపుకి. అంటే ఏమైపోయింది? లోకస్తులు ఎట్లా ఆలోచిస్తున్నారో మనం అలానే ఆలోచిస్తున్నాం. హడావుడి చేయాలా? మనము లోకము నుంచి వేరై, అదే కదా రక్షణ అంటే. మూర్ఖులైన ఈ వక్రతము వారికి వేరై, లోకము నుంచి వేరుగా ఉండి. అట్లా అని చెప్పి పోయి అడవిలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సేమని చెప్పట్లా. లోకంలో ఉన్నాం, కానీ లోకంతో మనకు సంబంధము, యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకాధికారి వచ్చున్నాడు, వాడితో నాకు సంబంధము లేదు. నేను కూడా లోకంలో ఉన్నాం, కానీ వాళ్ళు చేసినట్లు మనము, వాళ్ళు ఉన్నట్లుగా మనము. ఒకనాడు పోయిన తర్వాత లోకస్తులకి మనకి తేడా లేకపోతే, కేవలం బాహ్యంగా మాత్రమే కాదు, మన ఆలోచనల్లో. బాహ్యంగా ఉండడం కూడా మంచిదే, మితంగా ఉండడం మంచిది, కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే మన ఆలోచనలు, మన గమ్యం, మన లక్ష్యం. మన జీవితంలో దేనికోసం బతుకుతున్నాం, ఇక్కడ తేడా ఉండాలి. లోకానికి మనకి. లోకము యొక్క గమ్యం వేరే, మన గమ్యము వేరే. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా శత్రువు అయినటువంటి లోకము గురించి మేము మాట్లాడటానికి, ఈ లోకం యొక్క విషయములను మా గమనం తెచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు. మేము లోకంలో ఉన్నాం, కానీ మేము లోక సంబంధులము కాదు. మేము లోకంలో ఉన్నాం, కానీ మేము ఈ లోకాన్ని ప్రేమించకూడదు, స్నేహం చేయకూడదు, లోకము యొక్క కన్ఫార్మిటీలోకి రాకూడదు, లోకము సంబంధులముగా మేము జీవించకూడదు. మా ఆలోచనలు ఇవన్నీ కూడా లోకమునకు వ్యతిరేక్తముగా ఉండాలి. లోకమునకు చంపబడాలి, లోకమును జయించాలి, లోకం మీద నేరస్థాపన చేయాలి. ప్రభువా, ఇదెంతో కష్టం, ఇది చాలా స్లో ప్రాసెస్. లోకం మమ్మల్ని కబలించుకోవాలి, మమ్మల్ని కూడా తన మౌల్లోకి తీసుకొని రావాలని. మేము అడగకపోయినా లోకం మాకు సలహాలు ఇస్తుంది. మేము అడగకపోయినా లోకం మమ్మల్ని ప్రేరేపిస్తుంది, మమ్మల్ని ఆశపడుతుంది, మా ఆలోచన విధానాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంది. దేవా, మేము దీన్ని గుర్తించి, ఇది లోకము, ఇది దైవత్వము కాదు, ఇది ఆత్మీయత కాదు అనేది మేము గుర్తించడానికి కృప చూపి, ఏది ప్రాముఖ్యము, ఏది విలువైనది, అన్యజనుల వలె ఏమి తిందుము ఏమి త్రాగుదుమని ప్రాణం గురించి కాకుండా, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, దేవుని చిత్తమేదో తెలుసుకొని మారు మనసు పొందుట వలన రూపాంతరము పొందుటకు సహాయం, ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి కృప చూపించండి. దాని కొరకు మేము ప్రయాసపడటానికి కృప చూపించండి. లోకం నుంచి వేరుగా జీవించటానికి,
లోకస్తులు ఏమనుకున్నా, జనులు ఏమనుకున్నా, ప్రభు కొరకు మేము జీవించటానికి మీరు మాకు సహాయపడండి. మానవ హద్దుబాట్లు, ఆలోచన హద్దుబాట్లు వెత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి ఇంకను విస్తరింపచేసి ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది వారికే విడిచిపెట్టి ఉంటుండగా దేవా, వారి వ్యక్తిగత జీవితాల్లో ఈ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీరు వారికి నేర్పించమని, సహాయపడమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం అలానే మోకరించి ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి దాన్ని వారికి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీ దీనిలో తీసుకొని తిండని సెలవిచ్చను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకై విరవబడిన మీ శరీరమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ శరీరంలో యోగ్యముగా పాలు పొందిన ద్వారా నీలో ఐక్యత కలిగి మేమంతా ఒక శరీరంలో ఉన్నామని ప్రకటించడానికి, నీ మరణ పునరుత్థానమును ప్రకటించడానికి సహాయపడమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే రొట్టెలో పాలు పొందాలని ఆశిస్తున్నారో అటువారు దయచేసి మీ కుడి హస్తాన్ని కనపడేలాగున పైకెత్తు